రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దెబ్బకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి రహదారులు అనేక చోట్ల తెగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హన్మకొండ జిల్లా పరకాల చలివాగు మత్తడి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి చలివాగు బ్రిడ్జి పిల్లర్ వద్ద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడడంతో పోలీసులు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. సుల్తాన్పూర్, గోరుకొత్తపల్లి గ్రామాల మధ్యలో నిర్మాణ పనులు వర్షానికి కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయంగా ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధికారులకు ఆదేశించారు. ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిర్రకుంట కానీ ఇంకోటి 4 చెరువులు దిగి మోరంచపల్లె ముప్పు ప్రాంతానికి గురైపోయింది. ఇప్పుడు అలాంటివి కాకుండా చర్యలు ఇరిగేషన్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో మరి కోఆర్డినేషన్ చేసి అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మనము అధికారులకు సూచించడం జరిగింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అలాంటివి జరగకుండా చూశారు. ఈ బ్రిడ్జి కింద చిన్న బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో వరద ఉధృతము స్పీడ్గా వెళ్ళిపోయే విధంగా దాన్ని క్లీన్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏకధాటిగా పడుతున్న భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండుకున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నూరు, కోటపల్లి మండలాల గుండా ప్రవహించే ప్రాణహిత, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునగడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో జూరాల వద్ద 27 గేట్లు తెరిచి దిగువకు 1,33,497 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.115 టీఎంసీలుగా ఉంది. దీంతో పరిసర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.